Hello everyone, welcome back to our YouTube channel Vicky and Lucky Talks and welcome back to today's cooking vlog. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే నేను ఫస్ట్ టైం ఫ్రాన్స్ కుక్ చేస్తున్నాను. నా మ్యారేజ్ 6 years అవుతుంది. ఇప్పటి వరకు నేను ఫ్రాన్స్ కుక్ చేయలేదు, ఎప్పుడు కూడా తీసుకొని రాలేదు. ఇన్ని ఇయర్స్ అవుతుంది కానీ నాకు ఫ్రాన్స్ అస్సలు నచ్చవు, నేను ఎప్పుడు తినలేదు కూడా. సో నాకు నచ్చవని ఎప్పుడు తీసుకొని రాలేదు కుక్ చేయమని. సో ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారంటే లీవ్కి వెళ్ళాం కదా 20 days. సో అప్పుడు అమ్మ కుక్ చేస్తే మా లక్కీ చాలా బాగా తిన్నది. సో లక్కీ కోసం తీసుకొని వచ్చారు. ఫస్ట్ మా కింద అంకుల్ పెట్టారు లక్కీకి ఫ్రాన్స్. అప్పటి నుంచి ఫ్రాన్స్ ఇష్టంగా తింటుంది. ఇక్కడ ఫ్రెష్గా దొరకవని ఎప్పుడు తీసుకొని రాలేదు. సో ఫ్రెష్గా ఎక్కడో దొరుకుతాయంట. సో అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చారు ఈ ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ నేను ఫస్ట్ టైం పట్టుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఫ్రాన్స్ని. సీ ఫుడ్ ఆబ్వియస్లీ స్మెల్ ఎక్కువ వస్తుంది. సో అందులో పసుపు, నిమ్మరసం, ఉప్పు వేసి మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేసుకుంటున్నాను. సో దీన్ని ఒక 5 minutes పక్కన పెట్టి ఆనియన్స్, టమాటోస్ కట్ చేసేసుకుందాం. సో టమాటో ప్యూరీ కోసం 2 tomatoes అండ్ హాఫ్ ఆనియన్ వేసాను. అందులో ఒక 5 వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క వేసి మిక్సీ పట్టించుకుంటాను. ఇది మసాలా పేస్ట్. అండ్ సపరేట్గా గరం మసాలా అది ఉంది, సో అవి వేసుకుంటాను. సో ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా వస్తుందో చూడాలి. కొన్ని మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని హ్యాబిట్స్ అయితే పిల్లల కోసం, హస్బెండ్ కోసం చేంజ్ చేసుకోవాలి. ఏంటో ఆటోమేటిక్గా అవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. అలా నా మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ కోసం, పిల్లల కోసం చాలా హ్యాబిట్స్ చేంజ్ చేసుకున్నాను. అది ఓన్లీ ఫుడ్ విషయంలోనే. నేను అస్సలు నాన్ వెజ్ తినను, కానీ ఇప్పుడు అలా అన్నీ అలవాటు చేసేసారు మా హస్బెండ్ అయితే. పెళ్ళికి ముందు అమ్మ ఏం పెట్టినా తినేవాళ్ళం కాదు, ఓన్లీ చికెన్ తప్ప. ఫిష్ ఫ్రై అయితే ఫ్రై చేసి ముళ్ళులు తీసి పెట్టేది, అయినా సరిగ్గా తినేవాళ్ళం కాదు. మా నాన్న అయితే నాన్ వెజ్లో ప్రతిదీ తీసుకొని వచ్చేవారు, తలకాయ, బోటి, అయినా సరే మేము ఏది ముట్టేవాళ్ళం కాదు. సో మా కోసం అవి తెచ్చిన చికెన్ తీసుకొని వచ్చేవారు, ఎందుకంటే చికెన్ తప్ప మేము ఏది తినమని తెలుసు కాబట్టి. సో అలా ఉండేవాళ్ళం. ఇప్పుడు మెల్లమెల్లగా అన్నీ అలవాటు అయినాయి. సో ఆఫ్టర్ మ్యారేజ్ కొన్ని హ్యాబిట్స్ని ఇలా చేంజ్ చేసుకోవాలి కదా. మా హస్బెండ్ నాకు ఎలా అలవాటు చేశారంటే నా ప్రెగ్నెన్సీ టైంలో అలవాటు చేశారు. ఎందుకంటే మనకి చికెన్ అది పెట్టారు కదా, ఓన్లీ మటన్, కీమా అది పెడతారు. సో నువ్వు ఇప్పుడు తినకపోతే అప్పుడు ఎలా తింటావు అని చికెన్ తీసుకురాకుండా మటన్ తెచ్చి, లేదంటే మటన్ కీమా తెచ్చి కుక్ చేసి నాకు స్లోగా అలవాటు చేశారు. నాకు అలా అలవాటు అయింది. సో మీలో కూడా ఎవరైనా నాలాగా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఫ్రాన్స్ కర్రీ అయిపోతుంది ఇక్కడ. సో ఫ్రాన్స్లో ఉప్పు, నిమ్మరసం, పసుపు వేసాం కదా. సో అది అందులో వాటర్ వేసి క్లీన్ చేసేసుకోవాలి. మళ్ళీ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ పసుపు, ఉప్పు వేసి వాటిని ఒకసారి కలిపి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని తీసేయాలి. మళ్ళీ అదే ఆయిల్లో ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూరీని వేసి ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకున్నాక అందులో ఉప్పు, కారం, అలానే కొంచెం గరం మసాలా, కొంచెం కొరియాండర్ పౌడర్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రాన్స్ వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కూడా ఒక 2 minutes కుక్ చేసుకుంటే మన ఫ్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో నేను గ్రేవీ కొంచెం దగ్గరికి చేసుకున్నాను. సో ఇలా దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. సో మన ఫ్రాన్స్ కర్రీ అయితే రెడీ. సో ఎలా ఉంది అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసిన టేస్ట్ అయితే అదిరిపోయింది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు do like, share, comment and subscribe to our channel. Thank you for watching. See you in next video guys. Until then, bye, take care.